దిలీప్ కుమారు ఒక మంచి మంచి నాయకుల దగ్గర ఈ రాష్ట్రానికి ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన కొట్లాడిన నాయకుల దగ్గర ఈరోజు ముఖ్యమంత్రి తోటి పనిచేశారు. కోదండరాము, వివి ఇంతమంది వ్యక్తులతో పనిచేసి ఏ పార్టీలో ఇమడలేక ఎప్పుడు మళ్ళా తిట్టే పక్షం ఉన్నాడు. అసలు నాయకుడా ఈయన ఉద్యమకారుడా? నేనైతే ఉద్యమకారుడే కదా. నేను 69 జైలుకు పోయినా. రాజకీయ పార్టీలు పెట్టే వాళ్ళు రాజకీయ నాయకులు అవుతారు కదా. ఆ తర్వాత రాజకీయ పార్టీని పెట్టింది ఒక ఆర్ఎల్డీనే నాది. అవును, మళ్ళీ ఆర్ఎల్డీ నడుపుతున్నాడు. ఇప్పుడు రాజకీయ నాయకుడు ఉద్యమకారుడు. నువ్వు చెప్పాలి నా యాక్టివిటీని బట్టి. నేను ఉద్యమకారుడు. నేను ఉద్యమకారుని చెప్పుకోవడానికి గర్వపడతా. 69 ఉద్యమకారుని చెప్పుకోవడానికి చాలా గర్వపడతా. చాలా తక్కువ మంది ఉంటారు 69 యాజిటేటర్స్. 70 years నాకు. ఇంకా నాకంటే 10 ఏళ్ల ముందు ఉన్నాడో లేడు, దాదాపుగా తక్కువ మంది. 69 ఉద్యమకారుడు అనేది ఒక గౌరవం మాకు. నాకు మొన్న సీఎం ఒక అప్లికేషన్ పంపిండి ఇంటికి. అందరికి నీకు పంపి నాకు పంపి. అందులో ఒక కాలం ఉండే, మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే మీ ఎఫ్ఐఆర్ నెంబర్ ఎంత, వివరాలు ఏంటని అడిగాడు. నేను ఎఫ్ఐఆర్ నెంబర్ రాసిన, అప్పుడు తోటి ఇప్పుడు తోటి రాసిన. ఏమన్నట్టు కింద, నాకు ప్రభుత్వ పెన్షన్ వద్దు, 250 గజాలు వద్దు, నాకు ఒక తామ్రపత్రం ఇస్తే నేను గోడకేసుకుంటా. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ మా తాతగారు ఫ్రీడమ్ ఫైటర్ రా తెలంగాణ కోసం అని చెప్తాడు. అది నాకు గౌరవం అని చెప్పిన. రాజు సంతకం పెట్టి పంపిన. నేను ఐ డి నాట్ క్లెయిమ్ నీ 250 acres కానీ నీకు పెన్షన్ పడుతున్నారు పత్రం పై. అది కూడా వెళ్ళి పోరాడకు. వీళ్ళు తిరుగుతున్నారు బస్ వేసుకొని తెలంగాణ ఉద్యమకారులకు. పొద్దున శ్రీకాంతాచారికి దండేసి ఇచ్చిన అని చెప్పిన వాళ్ళు బస్ వేసుకుని 534 మండలాలు అట, 64 అంతా తిరుగుతారట. ఏది వాళ్ళకు నువ్వు ఇస్తాన ప్లాట్ కోసం, నువ్వు ఇస్తాన సర్టిఫికేట్ కోసం, నువ్వు ఇస్తాన పెన్షన్ కోసం. ఇది జరగచ్చా? 2 years అయింది. నీ మేనిఫెస్టోలో ఉద్యమకారులు గౌరవిస్తాను పెట్టుకున్నారు. వాడు ఎట్లా పోతాడు బస్సు యాత్రకు? పోవచ్చా? December 9 లోపల సాల్వ్ చేసి రాను. సో ఆర్ఎల్డీ లక్ష్యం ఏంది ఇప్పుడు? ఉద్యమం చేయడమా, రాజకీయ అధికారం సాధించడమా? యువకులకు రాజకీయ అధికారం ఇప్పించే కార్యక్రమం నెంబర్ 1. ఓకే, సామాజిక తెలంగాణ నెంబర్ 2. రైతే రాజు. మూడే మాది, వేరే లేవు. దాని కార్యాచరణ ఏం చేయబోతున్నారు? నేను చెప్తున్నా నీకు. డిసెంబర్ అదేది మన దసరా తెల్లారి October 3 నుంచి నేను రథయాత్ర పోతున్నా. అన్ని జిల్లాలు ప్రతి దగ్గర రథయాత్ర మొత్తం జిల్లాలు. ఆర్ఎల్డీ రథయాత్ర. ఏం చెప్తున్నా అంటే, అరే బాబు రండిరా, మీరు ఇళ్లలో కూర్చుంటే ఈ దొంగలు రాజ్యం వెళ్తారు, మీరు వెళ్ళండి. యూ బికమ్ ఏ సర్పంచ్, యూ బికమ్ ఏ జెడ్పీటీసీ, యూ బికమ్ ఎంపీటీసీ, వీల్ సపోర్ట్ యూ పొలిటికలీ. వాడు బీఫామ్ ఇస్తే తీసుకొని నిజాయితీగా పని చేయి. లేదు వాడు ఇవ్వకపోతే నా దగ్గర. ఇప్పుడు ఇంతకుముందు ఆర్ఎల్డీలో చేశారు, వదిలిపెట్టిపోయారు. విమోచన సమితి పెట్టారు, మూసేశారు. టఫ్ పెట్టారు, మూసేశారు. బీజేపీ పోయారు, వదిలేశారు. కాంగ్రెస్ పోయారు, వదిలేశారు. ఇప్పుడు మిమ్మల్ని నమ్మి ఏ నమ్మకంతో మీతోటి ప్రయాణం చేయాలి సార్? ఈ పార్టీలను నన్ను గుర్తించలేవు. ఎక్కడ నన్ను కూర్చోకపోయా. దీన్ని ఎప్పుడు వదిలేస్తున్నావు తెలియదు. వదిలేస్తే నువ్వు లీడర్షిప్ తీసుకో. నేను ఈ రోజు నీకు మెసేజ్ ఇస్తున్నా. అవినీతి జరుగుతుంది భయ్, నేను నువ్వు కాపాడుకుంటున్నా. నేను రేపు లేకపోతా, నువ్వు అట్లే ఉంటావా? తెలంగాణ సమాజం గురించి ఆలోచించిన నా విజ్ఞప్తి. దిలీప్ కుమార్ నీకెందుకు? వాడు నన్ను ఒక ఆయన అడిగాడు, నువ్వు అడిగినట్టు అడిగాడు. నేను ఏదో కరపత్రం మోస్తున్నాను, ఎక్కడ జ్ఞాపకం లేదు కానీ ఉస్మానియా యూనివర్సిటీలో వాకర్స్ ఒక ప్రొఫెసర్ 80 ఏళ్ల ప్రొఫెసర్ ఆగాడు. దిలీప్ కుమార్ ఎన్ని పాటలు మారుతావు అన్నాడు. నేను నమస్తే పెట్టి చెప్పిన, సార్ నాకు అధికారం వచ్చేది దొరుకుతుందా సార్? నాకు కూడా అధికారం అయిపోయా. అధికారం వస్తుంది నమ్మకం ఎక్కువ నాకు లేదు, ఇప్పుడు లేదు. నీ పోటీ చేయకపోతే నువ్వేమి ఇస్తావు? నేను ఎమ్మెల్సీ ఉన్నప్పుడు నన్ను మంత్రి అయినట్టు లేదు. మొన్న నేను ఉన్నప్పుడు నాకు ఎమ్మెల్సీ అయినట్టు, ఎమ్మెల్యే సీటీ అయినట్టు కాంగ్రెస్ లో, లేదా ఎంపీ సీటీ అయినట్టు వేయలే కదా. ఇస్తామని వచ్చిన పోయింది దగ్గరికి. నువ్వు ఇవ్వకపోతే కమిట్మెంట్ ఇచ్చారా మీకు? కమిట్మెంట్ ఇచ్చిన వాళ్ళకే దిక్కులేదు, మీరే చెప్తున్నారు రాజగోపాల్రెడ్డికే దిక్కులేదని. నేను అడగలేదు, మీరు అడగలేదు, నేను చెప్తున్నా. నువ్వు గుర్తించాలా? కోదండరామ్ గుర్తించి నువ్వు ఎమ్మెల్సీ చేసిన వాళ్ళు. కోదండరామ్ కమిట్మెంట్ ఇచ్చి తెచ్చుకుంటున్నాడు. నేను అడగలేదు. రేవంత్ రెడ్డి నీకు కలిసి పూలే అంటున్నా నీతో. నేను పోయింది కోమటిరెడ్డితో. అసలే అగెనిస్ట్ గ్రూప్ అంటే అందరికి వెళ్ళిపోయాను నేను. నాకు ఇట్లా పిలుస్తాడు, నాకు ఇట్లా. ఇప్పుడు ఈయనకన్నా పదవి ఇచ్చే అవకాశం ఉందా సార్ మీరు కోదండరామ్ కు? మీ లెక్క ప్రకారం కలుస్తున్నారు కదా వాళ్ళతోటి, మీతోటి సత్సంబంధాలు ఉన్నాయి కదా? ఉన్నాయి, కానీ
ఇవ్వడం తప్పలేదంట. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పిన, సీఎం ఎవరు అంటే నేను కుదరనా పేరు కూడా చెప్పాడు, అవును అవును తీసుకొచ్చి కుదరనా పెట్టుకో అన్న అన్నది కదా. ఆయన ఏకమేకైతాడని ఈయన కూడా మళ్ళీ దూరం నేను పెట్టాడు. అదే చెప్తాను. అందుకని నేను 4-5 పేర్లు చెప్పాడు. తెచ్చి కుదరనా పెట్టుకో, పక్క పెట్టు, సీతక్కని తెచ్చుకో, పక్కకు పెట్టు, లేకుంటే రాజగోపాల్కి చీఫ్ మినిస్టర్షిప్ అని అన్నా లేదా. అట్లాంటి ఉద్యమకారులను అంటే మీలాంటి వాళ్ళ వల్లనే ఇప్పుడు సీతక్కని కూడా పక్కన పెట్టినట్టున్నాడు సార్ రేవంత్ రెడ్డి. ఎందుకంటే నక్సలైట్ కదా, ఆమె నక్సలైట్, అందులో సీఎం క్యాండిడేట్ క్యాండిడేట్ చెప్పడం, సీఎం క్యాండిడేట్ దీంట్లో మీరు ప్రొజెక్ట్ చేయడం వల్ల ఇంతకుముందు ఆమె ఆయన కోసం పెద్ద 400 కార్ల ర్యాలీ తీసుండే మల్కాజ్గిరికి పాపం సీతక్క. ఇప్పుడు ఆమె దూరం అయిందని అంటున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థి నిజాయితీ పనులు ఉండాలంటున్నా నేను. ఓకే, వాళ్ళ కార్యాచరణ బట్టి, వాళ్ళకున్న హిస్టరీని బట్టి అంతే అంటున్నా తప్ప, కుదరమైతే మనందరికి జేసీ చైర్మన్ గా ప్రదసారది కదా సార్. ఇప్పుడు హరీష్ రావు అవుతారు అని అంటే మీరేమంటారు? చిచ్చి ఒక కాయిన్ కి 2 పక్కలు వాడు మామాలుడు. కేటీఆర్ అయితే అహంకారి కదా, అహంకారి, చాలా పెద్ద అహంకారి. కవిత అయ్యే అవకాశం ఉందా? కవిత నాకు తెలియదు. ఇప్పుడే నువ్వు చెప్తున్నావు పార్టీ పెడుద్దని. అజెండా సామాజిక అజెండా అనేది మనకి ఏం తెలుసు. ప్రజలు ఆదరిస్తే ఎవరైనా కావచ్చు. నువ్వు పనిష్మెంట్ ఇచ్చేంత వరకు వాళ్ళు జైలు పోయిన కూడా అనలేవని, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి. నన్ను ఈ రాష్ట్రంలో బీసీల పార్టీ రాజ్యాధికారం చేపట్టే అవకాశం ఉన్నదా సార్ మీ అంచనా ప్రకారం? నేను అందుకే పోతున్నా రథయాత్రకు. అరే బాబు 85% ఉన్నవరా, మేలుకో, ఈ తెలంగాణ ఏలుకో అని చెప్తున్నా వాళ్ళకు. ఆ ఏలుకునే అవకాశం వస్తుందని మీరు నమ్ముతున్నారు? రావాలి, తేవాలి అంటున్నా. నేనెవరే, అయిపోయింది నా పని. చైతన్యం చేయడమే పిల్లలు, కేయూ పిల్లలు, నిరుద్యోగులను మేము ప్రబోధం చేస్తాం. అరే బాబు ఏలుకోండిరా నాయన, ఈ దేశం మీది, ఈ రాజ్యం మీదని నన్ను అడుగుతూ, నా కోసం అడుగులేదు. బీసీల కోసం గొంతు 24 గంటలు గొంతు వినిపించిన ఎవరు? ఆర్ కృష్ణయ్య మీ ఎన్డీఏ తోటే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి రేవంత్ రెడ్డి రావాలని కోరుకున్న తీర్మార్ మల్లని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ వస్తే బాగుంటది, బీఆర్ఎస్ అహంకారం తగ్గుతుంది అన్నారు, మీరు బయటకు వచ్చేసారు. సో ఇట్లా బీసీల కోసం ఎవరైతే పాటుపడ్డారో వాళ్ళందరూ చెల్లా చెదిరై ఉన్నారు. తప్పు కదా అంటున్నా, ఒకటి కావాలంటున్నా. ఈ ఒకటే అవకాశం అసలు ఇప్పుడు మనం ప్రయత్నం చేరుతాం. తెలంగాణ ఉద్యమంలో ఒక జేఏసీ వస్తాను అనుకున్నాను. టీఆర్ఎస్ పోరాడుతుంది, టీఆర్ఎస్ నేనే తెస్తాను అన్నాడు ఆయన. చివరి 3 నెలలు నాతో కాదని ఎత్తేసి జేఏసీ ప్రమోట్ చేస్తే అందరి దగ్గర కులా సంఘాలు కూడా చేయని అందులో. అది ఒక టైం, ఆ టైంని బట్టి టైం వస్తే ఎట్లా ఆపుతావు? మీ పుస్తకం అపరిచితుల్లో ఆకస్మిక వ్యక్తి అని చెప్పారు. ఎవరు? కేసీఆర్. అపరిచితుడు అన్నారు. మళ్ళీ అలాంటి రెండు కోణాలు అని చెప్పిన. నువ్వు అది లాస్ట్ పేజ్ తీసిన ఆ పద్యం చదువు, నీకు అపరిచితుడు అని చెప్పారు. ఆ బుక్ లో చివరి పేరు ఒక పద్యం ఉంటుంది. అది నేను 6 రోజులు రాసు. దానిలో ఏముంది తెలుసా? లాస్ట్ సెంటెన్స్, మా కళ్ళకు ఎల్లకాలం కంతలు గప్పి ఏ మార్పు చేయలేవు, ఓ దురా కాచుకో, ఏ మార్చలేవు, వేరే అడుగు ఉంటుంది. ఓ దురా కాచుకో, నీ చరిత్ర ముగుస్తుంది అన్నాడు. నీ చరిత్ర ముగుస్తుందని 7 ఏళ్ల కింద రాసిన. కేసీఆర్ చరిత్ర ఇప్పుడు ముగిసినట్టేనా, మళ్ళీ మొదలయ్యే అవకాశం ఉందా? నీకు రాసినవి కవిగా రాశారు సార్. రవిగాంచని చోట కవిగాంచను అన్నాడు. నేను 7 years కింద రాసిన దేవా కాచుకో నీ చరిత్ర ముగుస్తుందని. ముగిసిందా లేదా? మళ్ళా వస్తారు, రావాలి అనేది ఇంపాసిబుల్. నేను చెప్తున్నా ఒక కవిగా, ఉద్యమకారుడిగా ఇంపాసిబుల్. అంతరా దాన్ని కుటుంబమే ఖతం చేసింది కదా. కవిత బయటికి పోయా తిట్టబట్టే. ఇప్పుడు హరీష్ కు కేటీఆర్ కి పడదా? వాళ్ళు కేటీఆర్ కనుక అధ్యక్షుడైతే తెల్లారి పేపర్లో హరీష్ రావు వెళ్ళిపోయాడని వస్తుంది, అంతే పడదు. కానీ ఇద్దరు బాగానే కలిసి తిరుగుతున్నారు కదా సార్. చాలా మంది కలిసి కవరించుకొని తిరుగుతారు, కత్తులు పెట్టి పొడుచుకుంటారు. కడుపులో కత్తులు పెట్టుకొని కవరించుకొని తిరగడం అంతే.